నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాల విద్యార్థులందరికీ ఆరోగ్య పరిస్థితి బాగుందని, వైద్యులు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాయుడుపేట గురుకుల పాఠశాల విద్యార్థులను గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ పరామర్శించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లతో పిల్లల ఆరోగ్య పరిస్థితిపై చర్చించారు. ఆర్టీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, కలుషితమైన ఆహారం తినడంతో పిల్లలు ఆరోగ్య పరిస్థితి బాలేదని, 30 మంది విద్యార్థులకు గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి బాగుందని, ఇద్దరిని నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగిందని, ఎప్పటికప్పుడు వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారని, శానిటేషన్ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆర్డీఓ వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్ షెరీనా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో మొన్న రాత్రి కంటామినేషన్ ఫుడ్ అంటే కలుషితమైన ఆహారం తినడం వల్ల విద్యార్థులంతా కూడా అనారోగ్యానికి గురయ్యారు. దాన్ని తెలుసుకున్న తర్వాత పిల్లలందరికీ కూడా మోషన్స్ మరియు వామిటింగ్స్ అయిన తర్వాత మన గూడూరు ఏరియా హాస్పిటల్కి తీసుకొని రావడం జరిగింది. నిన్న మినిస్టర్ గారు, కలెక్టర్ గారు మరియు స్థానిక శాసనసభ్యులు మరియు సొల్లూరుపేట శాసనసభ్యులు రావడం జరిగింది. ఈరోజు పిల్లల్ని చూడడం జరిగింది. దాదాపు 30 మంది విద్యార్థులు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా చాలా బాగుంది. కానీ వాళ్ళకు యాంటీబయాటిక్ డోసెస్, వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది సర్టన్ పీరియడ్ కంపల్సరీ ఇవ్వాలి. కాబట్టి దీనికి సంబంధించి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఇక్కడ వైద్యం కూడా చాలా బాగా ఇస్తున్నారనేసి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చెప్పడం జరుగుతుంది. వీళ్ళని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి వీళ్ళకి రోజు ఓఆర్ఎస్ ప్యాకెట్స్, మజ్జిగ మరియు కొబ్బరి నీళ్ళు, మినరల్ వాటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి స్థానికంగా హాస్పిటల్లోనే తయారు చేసిన వేడివేడి ఫుడ్ని ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒక 4గురిని మాత్రము రెఫరల్ నెల్లూరుకి పంపించడం జరిగింది. దాంట్లో 3 పరిస్థితి సంబంధించి ట్రీట్మెంట్ ఎక్కువగా మోషన్స్, వామిటింగ్ జరుగుతున్నాయి. కాబట్టి మనకు జీజీహెచ్లో వారికి ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళు కూడా బాగానే ఉన్నారు, మానిటర్ చేస్తున్నాము. ఇంకొకరు సిఆర్ఐడి హాస్పిటల్లో ఉన్నారు. ఆ అబ్బాయి కండిషన్ కూడా తెలుసుకొని ఎవరికి కూడా అనారోగ్యానికి గురయ్యి పిల్లలు, తల్లిదండ్రులు ఎవరు ఇబ్బంది పడకుండా అధికారులు, వైద్యులు అందరూ కూడా కృషి చేస్తామని చెప్తూ ఇక్కడ శానిటేషన్ కానీ అలాగే అక్కడ హాస్టల్స్ కూడా స్థానిక ఆర్డీఓతో, సూళ్ళూరుపేట ఆర్డీఓతో మరియు మున్సిపల్ కమిషనర్ నాయుడుపేటతో కూడా మాట్లాడి హాస్పిటల్లో పరిస్థితులు బాగలేవు, హాస్టల్లో పరిస్థితులు బాగలేవు, హాస్టల్లో బాత్రూమ్స్, ల్యాబరేటరీస్ సరిగా కడగడం లేదు, భోజనం సరిగా చేయట్లేదు, ఈ కారణాలు చెప్పారు. వాటిని సరిదిద్దుకోవడానికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా స్థానిక ఆర్డీఓకి చెప్పి పరిస్థితులు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటాము. 41 మెంబర్స్ అడ్మిషన్ వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడైతే చాలా కొంచెం బాగా డిహైడ్రేషన్ సైన్స్ వాళ్ళు సంకనైస్, టంగ్ డ్రైగా కొంచెం ఇదిగా ఉన్నారు. ఈ రోజు బాగా రికవర్ అయ్యారు. ప్రస్తుతానికి 30 మెంబర్స్ ఉన్నారు. అందరూ స్టేబుల్గా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అనుమతులు లేకుండా ఇసుక నిల్వలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు రూరల్ ఆర్టీఓ మలాలి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మనుబోలు మండల తహసీల్దార్ కార్యాలయం సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఇసుక పంపిణీకి విధి విధానాలను రూపొందించిందని, వాటిని సక్రమంగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములు ఆక్రమించుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈయన వెంట మనుబోలు మండల తహసీల్దార్ చిరంజీవి పాల్గొన్నారు. 8/7/2024 ఆ రోజు నుంచే మనము ఈ యొక్క న్యూ శాండ్ పాలసీ అనేది వీళ్ళు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఇవ్వడం. దాంట్లో ఏంటంటే ఆల్రెడీ అనేక రీచ్లలో శాండ్ డంపింగ్ ఉంది. డంపింగ్ యార్డ్స్ కోసమే ఇచ్చినటువంటిది ఇది. మనకు నెల్లూరు జిల్లాలో ఓన్లీ 3 చోట్ల డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి. ఒకటి మర్రిపాడులో ఉంది, మిగతా 2 నా దగ్గర ఉంది. అది ఒకటేంటి మినగల్లో అండ్ పల్లెపాడు. దానికి సంబంధించి ఏంటంటే రెవెన్యూ వాళ్ళనే తహసీల్దార్స్ను హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నారు. తహసీల్దార్స్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇన్ఛార్జ్ ఆఫీసర్స్గా పెట్టడం జరిగింది. పెట్టేసి ఆ రోజు నుంచి మనం ఏం చేసాము, ఓన్లీ ఎక్స్కవేషను, లోడింగ్, అన్లోడింగ్ ఉంటుంది కదా, ఆ ఛార్జెస్, సీనరేజ్ ఛార్జెస్ మాత్రం తీసుకోమన్నారు. ఆ ప్రకారంగా 370 రూపాయలు పెట్టేసి మనం ఏం చేస్తున్నాం, ఇసుక అక్కడ టన్నుకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ అక్కడ ఫైనలైజ్ చేయడం జరిగింది. ఒక అప్పటికప్పుడు ఏజెన్సీ చేసేసి జియో ప్రకారంగానే మనకు నిర్ధారించినారు. దానికోసం దానికంటే తక్కువ ఎవరైతే కొటేషన్ చేశారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ద్వారానే మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు లిఫ్టింగ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు బాగా జరుగుతుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు.
పల్లెపాడులో కానీ ఇదంతా బాగానే రైతులు ఏం చేయాలంటే ఈ అమౌంట్ అక్కడ డైరెక్ట్గా క్యాష్ ద్వారా కాకుండా అక్కడ మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మీద గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇట్లా దాని ద్వారానే చేయాల్సి ఉంటుంది. 370 per ton. వాళ్ళకి ఎంత కావాలంటే వెహికల్స్ వాళ్ళే తీసుకొచ్చుకోవాలా, తీసుకొచ్చేస్తే వెంటనే మనం తీసుకున్నాం. ఇప్పుడు కూడా దాదాపు 8వ తారీఖు అంటే దాదాపు 8 రోజులు అయింది. ఈ రోజు వరకు ఎటువంటి ఇది లేకుండా సజావుగా జరుగుతూ ఉంది. బాగా ప్రజలు కూడా ఈ యొక్క ట్రాక్టర్స్ ఇవన్నీ తీసుకొని వస్తున్నారు. ఒక వ్యక్తికి ఒకరోజు మనం 20 టన్నుల కంటే ఎక్కువ ఇచ్చేదానికి 20 టన్నులు అనేది ఇది మనకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చేటప్పుడు ఈ ఆధార్ నెంబర్ ఇవన్నీ ఇవ్వాలి, పర్మిట్స్ అన్నీ అక్కడ ఇవ్వగలగానే విఆర్ఓలు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఇట్లా 2 వేయడం జరిగింది 3 షిఫ్ట్లలో. వాళ్ళు 24 hours వాచ్ చేస్తూ ఉంటారు. ఇది మాత్రం 6 నుంచి 6 వరకు మాత్రం ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఇసుక వ్యాపారం ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా హోర్డింగ్ చేయకూడదు, ఎక్కడ కూడా ఈ యొక్క ఇది తీసుకోకూడదు అని చెప్పేసి ఇచ్చారు. దానిని నోటిఫై చేయడం జరుగుతుంది. మన ఇప్పుడు అందువలన ఈరోజు మీటింగ్ ఉంది. మళ్ళీ 3 గంటలకు డిస్ట్రిక్ట్ లెవెల్ దాంట్లో నేను కూడా మెంబర్ను, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఆర్డీఓగా నేను కూడా మెంబర్ను ఉన్నాను. దీని ముందన్నీ కూడా డిఎల్సీలోనే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ కొత్త పాలసీ ప్రకారం అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఉంది. దాంట్లో ఇప్పుడు డంపింగ్ యార్డ్ అయిపోయిన తర్వాత మనకు ఏ లాంగ్టూర్ ల్యాబ్స్ పెట్టి ఏ ఏరియాలో ఈ యొక్క ఎక్స్కవేషన్ చేసి అక్కడికక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఏజెన్సీస్ పెట్టేసి అక్కడ మళ్ళీ ఆ యొక్క అప్పటికప్పుడు తోడేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మందిరాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారికి పలు రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులచే ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అఖండనామ సప్తాహం ఈ నెల 21వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. మంగళ వాయిద్యాలతో బాబావారి పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు బాబావారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని రుక్మాబాయి సమేత శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేషాలంకరణ ఏర్పాటు చేసి గరుడ వాహనంపై నిలిపి మంగళ వాయిద్యాలతో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. దాతలుగా పెళ్లూరి అమరావతి అమ్మ జ్ఞాపకార్థం కుమారుడు ఉదయ్ భాస్కర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గారు ఇచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తూ మనకి అన్నం పెట్టుకోవడానికి అవకాశం భగవంతుడు ధన్యవాదాలు. అన్నదాన సేవా సమితి గూడూరు 16/7/24 ఈరోజు అన్నదాతలుగా పెళ్ళూరి ఉదయ్ భాస్కర్ గారు వారి సతీమణి శ్రీమతి దుర్గాదేవి గారు అన్నదాతలు నిర్వహించారు. వారి తల్లి గారైనటువంటి పెళ్ళూరు అమరావతి అమ్మ గారి సలహా మేరకు వాళ్ళు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. కాబట్టి భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్నీ కలగజేయాలని దేవుడు ప్రార్థిస్తారు. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా నావూరు శశిధర్ రెడ్డి మాలిని దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈశ్వరాయ నమః సర్వజ్ఞాయ నమః పరమాత్మనే నమః సోమసూర్యాయ సదాశివలింగం సర్వసుగంధసులే సదాశివలింగం ఖలకమహాజిత పాప వినాశకలింగం కర్పణమామి లింగం నిర్మలమాశిష శోభితలింగం దేవముని ప్రవర विग्रहाय नमः शाश्वताय नमः धराय भूषणदेवी नमः दक्षद्वाराय नमः विनयदेवी नमः व्यक्ताय नमः हरे नमः हराय परमपदं परमात्मकलिंगं ओम नमः शिवाय नमः शंभवे च मयो भवे च नमः शंकराय देवास्तवं ज्येष्ठं कनिष्ठगौष्यामि एकबिल्वं शिवात्मनं सालग्रामशिलामेनं जातुचिन्तयोरात्मया सोमयज्ञ महापुण्य सुप्तनाशिनी श्री विश्वनाथ स्वामी कटाक्षे शिवार्पणं सद्योगहरं ये पदे हर हर महादेव श्री सोमनाथ श्री श्रीदेवदेवाचौ चिंच महाकालं ओंकार अमरेश्वरं प्रज्वल्यां वैद्यनाथराज्ञां भीमशंकरं सेतु वन्दे रामेश्वराय शुद्धार्कावने स्वामिवारिकी ఇద్దరికి అభిషేక కార్యక్రమాలు ఉంటాయి వచ్చే వేరానికి. అదేవిధంగా 21వ తారీఖు దీర్ఘమాయు విశ్వనాథ స్వామి దేవత దివ్య సంపూర్ణ అనుగ్రహాశీర్వచన ప్రాప్తి విద్ధిరస్తు.
श्री क्रोधिनाम संवत्सरे समक्षरं विप्रोभिचे शिवं ब्रह्माण्डाय निष्ठाय नमो पूर्वजाय नमः मिथ्यम शिवदराय सर्वकृत्वात्मने हस्ताय श्री महागणदेवताभ्यो जागजाय धूरे भगाय नमो अग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय नमाय नाथनाय नमः उपेन्द्राय नमः ओम नमः पार्वती शिरस्वादे देवः श्रीरमः कृष्णहे सरद्धविः मुखान्तर्जाग्निचप्राणाः फलाय नमः फलप्रमदनाथाय नमः सर्वभूतमनाय नमः मनोन्नवायुलिङ्गाय नमः ओम आकाशाय नमः ओम स्तुतिपदेः शंसितुष्पदे ओर्धालिङ्गाय नमः हिरण्याय नमः. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.